ఒక మనిషి చాలా లోతైన గోతిలో పడిపోతాడు. పైకి రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆ గోతి పైనున్న ఒక 5, 6గురు అతన్ని చాలా డిస్కరేజ్ చేస్తూ మాట్లాడతారు. "అయ్యో! ఆ గోతిలో ఎలా పడ్డావు? అందులో పడ్డవాళ్ళెవరు? బతికి బయటపడ్డ దాఖలాలు లేవే. మా తాత పడ్డాడు చనిపోయాడు. మా మామయ్య పడ్డాడు చనిపోయాడు." ఇలా అని చెప్పి డిస్కరేజ్ చేస్తూ "రావద్దు, రావద్దు చచ్చిపోతావు" అని చెప్పి చేతులు ఊపుతూ అరిచి గోల చేస్తూ ఉంటారు. అయినా ఆయన అవేం పట్టించుకోకుండా తన ప్రయత్నం తను చేస్తూ పైకి రావడానికి చేస్తూ మొత్తానికి పైకొచ్చేసాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. "అరే! మేము ఇంత చెప్తున్నా నువ్వు పైకొచ్చేసావే ఎలా వచ్చావు?" అని అతను నవ్వుతాడు. అదేంటి అని. ఎందుకంటే ఆయనకి వినిపించదు. చెవిటివాడు. వీళ్ళు "నువ్వు రాలేవు, రాలేవు" అంటే "నువ్వు పైకి రాగలవు, రా రా" అని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా అనిపించి పైకొచ్చేస్తాడనమాట. అలాగే మనలో కూడా చాలా మంది "నువ్వు ఇంకేం చేయలేవు, ఇలా ఇంతే" అలా అనన్నప్పుడు మనం మన పరిస్థితి ఇంతేనా? మన బ్రతుకులు మారవా? అని అనుకుంటూ ఉంటే అక్కడే ఉంటావు. అలా కాకుండా వారి మాటలు పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా విజయం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మనమే గెలుస్తాం ఖచ్చితంగా. మన ప్రయత్నం మనం చేయాలి చివరి వరకు. ఎవ్వరి మాటలు పట్టించుకోకూడదు. మనల్ని నమ్ముకున్న వారిని కూడా మనం గెలిపిస్తామండి. ఇది నిజం. సర్వే జన సుఖినో భవంతు.